హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్రాని. వీళ్ళందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే తప్పకుండా యాక్టివేట్ చేసేసుకోండి. సో వీడియో అయితే ఇప్పుడే స్టార్ట్ చేసేసాను. అండ్ ఈ టైం వచ్చేసి అయితే ఆల్మోస్ట్ 2 o'clock అవుతుంది ఆఫ్టర్నూన్. సో గాలి బాగా వచ్చేసేసరికి నేను ఎంత దీనికి ఇలా పెట్టేసినా కానీ అది ఊడిపోతుంది. సో నిన్న ఫుల్గా వర్షం పడ్డది ఇక్కడ కూడా, ఇంకా వాటర్ అయితే ఏం పోయలేదు. సో దీనికి వాటర్ పోసేసానంటే కొంచెం అది హ్యాపీ, నేను హ్యాపీ. సో దీనికి గ్రో చేయాలని చాలా ఉంది, బట్ మనం పోషకాహారాలు దీనికి ఏమి ఇవ్వలేం కదా. సో అందుకే కొంచెం అలా అలా ఉండిపోతుంది. సో ఇల్లు అయితే క్లీనింగ్ అయితే టోటల్గా అయిపోయింది. యాక్చువల్గా చెప్పాలి అని అంటే బయట పిచ్చుకల సౌండ్ అయితే మామూలుగా రావట్లే అబ్బా. మనం ఈ డోర్ పెట్టలే అనుకో ఈ నంగ కూతురు వచ్చేసి. సో ఇల్లు టోటల్గా అయితే క్లీన్ అయిపోయింది. పిల్లలు మార్నింగ్ వెళ్ళిపోయారు స్కూల్కి. పోంగా వాళ్ళకైతే ఏంటి టమాటా పప్పు వండేసాను. అండ్ టిఫిన్ అయితే ఉప్మా వేసేసా. ఇంకైతే నేనైతే లంచ్ అయితే ఏం తినలేదు, తినాలి. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, కానీ బద్ధకం ఏంటో చెప్పాలా. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారనుకోండి, మనం కొంచెం నెమ్మదిగా బద్ధకంగా తయారైపోయి నెమ్మదిగా పనులు చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని, ఎందుకంటే వాళ్ళు ఉండగానే హడావిడి ఉంటుంది కదా, అందుకనేసి కొంచెం నెమ్మదిగా పని చేసుకోవాల్సి వస్తుంది. సో వీడియో ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది, అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అవి మళ్ళీ ఇప్పి జాగ్రత్తగా అలా పెట్టి పైన పెట్టుర్రి. నీ ఇక్కడున్నాయి పెట్టు. వెరీ గుడ్. తిన్నా మొత్తం ఆడిండా స్కూల్లో వాడు? బ్రేక్ టైంలో ఆడిండా? బ్రేక్ టైం కూడా ఆడిండా? ఫస్ట్ టైంలో ఆడిండా? ఆడక తెప్పిగా డాడీ బాగా ఉడికిందా? బాగా ఉడికిందా? ఇప్పుడు ఎందుకు పడితే చెంపలు అప్పుడు పడతాయి కదా శ్రీను? చెంపలు ఎప్పుడు పడితే అప్పుడు పడతాయా? ముఖం కట్టుకుని కూడా వచ్చినా అట్లా కూడా చేసినావు. నాకేం సంబంధం, మీ డాక్టర్ మాట్లాడు, నాకేం అవసరం. ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తారా? రేపు ఏముంటుంది? అశ్విని బాబే ఎల్లుండి సండే. అన్నం తినచ్చిందా? అలా కానీ నువ్వు కలుపుకున్నావా? మేడం కల్పించిందా? కూర కలుపుకుని తిన్నా మంచిగా? కొంచెం పోసుకున్నావు కదా? అయ్యో మొత్తం పోయాలని చెప్పు, కారం అవుతుందని చెప్పు మేడం. బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ నువ్వు గడువు చెప్తాను అన్నయ్య తీరు. లుక్ ఎట్ మీ. అన్నావా? బాసేపు అన్నా కొంచెంసేపు అన్నావా? బాసేపు అన్నా స్కూల్ నుంచి వచ్చేసాక అయితే వాళ్ళకి ఏదో ఒక స్నాక్ అయితే చేసి పెట్టాలి, లేకపోతే నా పీకల మీద కూర్చుంటారు అన్నమాట. సో అందుకనేసి అయితే వాళ్ళకైతే ఏం స్నాక్ చేసి చేయాలి అనేసి అడిగితే మా అష్టగాడు ఉండైతే మమ్మీ మిల్ మేకర్స్ ఉన్నాయి కదా, మిల్ మేకర్ పకోడీ చేసి అన్నాడు. మా చిన్నోడు అయితే నాకు రింగ్స్ ఉన్నాయి, నాకు రింగ్స్ కావాలని ఒకటే గొడవ. లేదులే నాన్న రింగ్స్ ఇవ్వంటే అస్సలు వినట్లేదు మాట. అయితే సరేలే అనేసి వెతకంగా అయితే ఒక 10-15 వెళ్ళినాయి కావచ్చు రింగ్స్. సో అవి చూపెట్టాక ఓకే మమ్మీ నాకు అవి చేసి అన్నయ్యకి ఇవి చేసి అనేసి అన్నాడు. నాకైతే ఇక ఏం చేస్తాం లేండి, ఎవరికి నచ్చేది వాడిని వస్తుంది కదా. సో అట్లా అయితే యాక్చువల్గా ఏంటంటే మా అశ్విగాడు చాలా అంటే చాలా బ్లాక్ అయిపోయి ఘోరంగా బక్కబడుతున్నాడు. సో దానికోసం అనేసి వాని కొంచెము గ్రిప్లో పెట్టాలి అంటే ఓకేలే పిల్లలు ఆడుకుంటారు పర్లే అని అనిపిస్తుంది, కానీ మరీ టూ మచ్ బక్కబడుతున్నాడు అండి. అసలు ఫుడ్ తింటలేని ఒక డౌట్ అది వచ్చేసింది మాకు. ఇక అందుకనేసే మా చిన్నోడిని వానికి కొంచెము భయంగా అన్నట్టు, వీడికి చెప్తే వీడొచ్చి మాకు చెప్తాడు కదా అనేసి వీడిని కొద్దిగా సెక్యూరిటీగా పెట్టేసాం అన్నమాట మా పెద్దోనికి. అందుకే చూడుతూ అడిగేస్తాం ఫస్టే, నాన్న అన్నయ్య ఆడుకున్నాడా లేదా, ఏం చేసిండు అని మెల్లగా క్వశ్చన్స్ ఇవన్నీ రేజ్ చేస్తే
అది చెప్తా ఉంటాడు, మమ్మీ ఆడిండు మరి ఎక్కువ తక్కువ ఉరికిండా కొంచెం ఉరికిండా అనేసి వాడిని అడుగుతూనే ఉంటాం మేము అచ్చుడితోటే. వాడే కదా నిజాయితీగా నిజాలు చెప్తా ఉంటాడు మా చిన్నోడు. మా అచ్చిగాడు కొన్ని అబద్ధాలు చెప్తాడు, అంటే భయం, మనకి భయం కొద్ది చెప్తాడు అన్నట్టు. మ్యాక్సిమం వాడు అబద్ధాలు చెప్పడు, ఈడ చిన్నోడు లంగా వీడు. బట్ ఇక అడిగేసరికి అన్నాడు, ఎందుకంటే పిల్లలు అనేది చిన్న ప్రాణం అండి, ఏదైనా జరిగితే మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లము, మళ్ళీ ఏమో తెలియట్లే కానీ మధ్యన చాలా వీక్ అయిపోతున్నాడు మనిషి, చాలా పక్కబడుతున్నాడు, బాగా బ్లాక్ అయిపోతున్నాడు, ఎండకు ఆడుతున్నాడు, ఫుల్గా నా స్టాప్గా ఆడుతున్నాడు అంట. సో అందుకని మనం కొంచెం రిస్ట్రిక్షన్ చేస్తున్నాము, చేస్తే కదా పిల్లలు కొద్దిగా సెట్ అవుతారు అన్న ఫీలింగ్ నాది. ఇక మా చిన్ననైతే చెప్పేసిన, ఇక కొన్ని ఉన్నాయి డాడీ, ఇవైతే కొన్ని నీకు, మిల్ మేకర్ పకోడీ ఏమో అన్నయ్యకు అనేది చెప్పాను. సరే మమ్మీ అనేసి అన్నాను. ఇక దానికోసం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇది ఆయిల్ చేంజ్ చేయాలండి, చాలా డేస్ అయిపోతుంది, అదే వాడేస్తున్నాను. ఇక మరి వాడింది పడేయలేం కదా, అట్లానే ఫీలింగ్ వచ్చేస్తుంది, అందుకనేసి ఇక చేస్తున్నాను. ఇక వీడు మా చిన్నోడు తేపుకోసారి వచ్చి ఏం చేసినాం, ఏమైంది వంట, ఏం చేసినాం, ఏమైంది అనుకుంటా ఉంటాడు. వానితో టార్చర్ అబ్బా, అందరితో భరించగలుగుతా కానీ మా చిన్నతో భరించుకోలేను. బట్ ఏం చేస్తాం, నా కొడుకే కదా, భరించుకోవాలి అంతే. సో ఇక వానికైతే కాల్స్ ఇచ్చేసాక అయితే ఇక పకోడీ చేసిస్తా అని చెప్పాను. ఎందుకంటే వాడు ప్రశాంతంగా ఉండాలంటే నేను ప్రశాంతంగా ఉంటేనే నేను చేసేటి అన్నీ చేసేస్తా, లేకపోతే నా పీకల మీద కూర్చుంటాడు అన్నట్టు వాడు. ఇక్కడ వానికైతే కొన్ని పాపం ఎక్కువ కూడా లేవు, కాకపోతే ఈ స్నాక్స్ ఎక్కువ పెట్టద్దు అన్న నా భయము. ఎందుకనంటే బయట చేసేవిటి కదా, ఆయిల్ ఫుడ్ ఎక్కువైపోతే మళ్ళీ ఏంటి పిల్లలకి హెల్త్ బాగుండట్లేదు, ఊకుక్క ఫీవర్లు వస్తున్నాయి ఎందుకులే అన్నట్టు నా బాధ. అందుకే ఈ టూ వీక్స్ నుంచి ఏమి ఇలాంటివి ఏం తీసుకురావట్లేదు. మళ్ళీ ఎందుకు తీసుకొస్తే మనకు కాల్చి అనిపిస్తుంది, వాళ్ళకు తినాలనిపిస్తుంది. సో అందుకనేసి అయితే నేను ఇక చేయలేదు. ఫస్ట్ టైం చేశానంటే నేను మిల్ మేకర్ పకోడీ అనేది ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేసా. ఎప్పుడు అని అంటే నేను కొప్పల్లో ఉన్నప్పుడు చేసా, ఆల్మోస్ట్ 2 years బ్యాక్ అనుకుంటా. అలా సడన్గా ఆ రోజు మంచిగా వర్షం పడుతుంది, ఇంట్లో ఏం చేద్దామన్నా ఏం లేవు, సడన్గా మిల్ మేకర్లు కనపడ్డాక మిల్ మేకర్ పకోడీ వేసుకుంటే ఎలా ఉంటుందని ట్రై చేశాను. చాలా 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 బాగా వచ్చింది. సో అప్పుడు మా అశ్వగాడు బాగా తిన్నాడు, ఆ తర్వాత తక్కువ. బట్ ఈ మధ్యన ఇవి కొంచెము ఇంకా కొంచెం టేస్ట్ చేయడం అలవాటు అయిపోయింది కదా నాకు. సో అందుకనేసి వీళ్ళకి కూడా మా అశ్వగాడు ఫస్ట్ చూస్తాడు, మిల్ మేకర్ ప్యాకెట్ కనబడ్డా అనుకో, మమ్మీ మిల్ మేకర్ బిర్యానీ మిల్ మేకర్ పకోడీ చేయొచ్చు కదా మమ్మీ అంటాడు, లేకపోతే మిల్ మేకర్ బిర్యానీ చేయొచ్చు కదా అంటాడు. స్కూల్ కూడా మధ్యన మిల్ మేకర్ బిర్యానీ కూడా పంపించాను, ఎందుకంటే వాళ్ళకి నచ్చింది పెడితే బెటర్ కదా అన్నట్టు నా ఫీలింగ్. సో అందుకనేసి ఇక్కడైతే మనకు పకోడీ ఇచ్చింది అనుకోండి, కొంచెం నాకు సాటిస్ఫాక్షన్, అచ్చుడితోటే ఏం తినలేదు అట్టేనే ఉండడన్న ఫీలింగ్ ఉండద్దు అనేసి. ఏమన్నా తెచ్చిన అప్పాలన్నీ అయిపోయినాయి, తిందామంటే వాళ్ళకి ఏం లేవు, నేను ఇంట్లో చేద్దామంటే నాకేమో చెయ్యరాదు. అంటే చేయరాదని మీన్స్ దానికి కావాల్సిన అప్పుడు కారపూస ఏంటంటే దానికి మన తిప్పేది కావాలి. సో నా దగ్గర ఉంది కానీ అది చాలా హార్డ్ వచ్చేస్తుంది, దాంతో నేను చేయాలంటే కింద మీద పడి చచ్చిపోవాలి, అందుకనేసి సైలెంట్ అయిపోతున్నా అన్నట్టు. కానీ చేయాలబ్బా, బయట ఫుడ్ కన్నా మనం ఇంట్లో వేసుకున్న పెట్టే ఫుడ్ చాలా బెటర్ కదన్న నా ఫీలింగ్. దీంట్లో నేను మిల్ మేకర్ పకోడీలా ఏమేస్తా, జస్ట్ శనగపిండి అండ్ ఇంకా ఒకటి వచ్చినాక చెప్తలేండి, చూసుకుంటే అయితే ఉంటుంది. శనగపిండి ఒకటి వేస్తా, కొంచెం కార్న్ఫ్లోర్ వేయ, అదేంటిది మన మైదా పిండి వేసా, కొంచెం బియ్య పిండి వేస్తా, ఎందుకంటే క్రిస్పీనెస్ రావడం కోసము. కారము, ఉప్పు, మన అదేంటిది పచ్చి ధనియాల పొడి, అండ్ ఇంకొకటి ఏంటిది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తా, అండ్ ఇంకొకటి ఏంటిది అది కొంచెం పొంగడానికి అదే ఏదో ఉంటారు కదండి, సాల్టా కాదు, సోడా తినే సోడా వేస్తా. సో ఇవన్నీ కలిపి వేసుకున్నామంటే సీరియస్లీ కొంచెం క్రిస్పీ వచ్చేదాకా వీటిని మనము ఆ వాటర్ అవసరం లేదు, కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనము వాటర్లో వెయిట్ చేసి తీసినాయి కదా, సో అందులో వాటర్ ఉంటుంది. అలా కొంచెం వాటర్ వేసేసుకొని కలుపుకున్నామంటే మాత్రం భలే ఉంటుందండి. సీరియస్లీ కొంచెం ఎక్కువసేపు వేగించుకున్నామంటే భలే క్రిస్పీ వస్తుంది. దీంట్లోకి ఒక్క ఆనియన్ పెట్టుకొని తిన్నామనుకొని ఆ థ్రిల్లే వేరప్ప. బట్ నేను నిజంగా సీరియస్లీ మా పిల్లలకి ఏం చేసి పెట్టినా నేను తిననండి, అదో దరిద్రమో ఏమో నాకు తెలియదు, కానీ నాకు తినాలనిపించదు, పిల్లలు హ్యాపీగా తింటే అయిపోతుంది కదా అన్నట్టు నా ఫీలింగ్. ఇక అందుకనేసి నేను ఎక్కువ వాళ్ళకి
వాళ్ళకి ఏం చేసి పెట్టినా టోటల్ వాళ్ళ నాన్నకు కూడా ఉంచి ఆఖరికి వస్తే వాళ్ళే తినేస్తారు. మా చిన్నోడు మెల్లిగా 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 మమ్మీ కొన్ని ఇంకో కొన్ని తింటాడు. సర్లే వాళ్ళు తింటే మేము హ్యాపీ కదా అన్న ఫీలింగ్ కొద్ది ఉంటాము. ఇందులో కలర్ వేసుకున్న బెటరే కానీ కలర్ ఫుడ్ ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత బెటర్ అండి. మంచిది కాదు అనేసి అంటారు కదా. సో మనం న్యాచురల్ చేసుకున్నది ఇంట్లో తినే వాటికి కలర్ ఫుడ్ ఎందుకు, మనం తింటే బాగుంటుంది కదా అన్నట్టు ఫీలింగ్. ఒక 2-3 సండేకి బ్యాక్ అది ఎప్పుడు నేను వారాహి అమ్మ దానప్పుడు వేసినప్పుడు సమోసా వేసానండి, కాన్ సమోసా. పిల్లలు బాగా తిన్నారు, బట్ చాలా టైం టేకింగ్. బట్ బయట చేసిన దాని తర్వాత కొంచెం రాలేదు. పిండి విషయంలో నాకు కొంచెము వేరేలా అనిపించింది. అంటే కలిపే పద్ధతిలో మిస్ అయిందో, మనకు చేసే పద్ధతిలో మిస్ అయిందో, లేకపోతే అది పల్చ చేయడంలో మిస్ అయిందో నాకు తెలియదు, కానీ కొంచెం బాగాలేదు. బట్ చాలా బాగున్నది. మా చిన్నోళ్ళు బాగా తిన్నాడు, మా అష్టగాడు తినలేవాడు, కానీ మా చిన్నోడు బాగా తిన్నాడు. మా ఆయన నేనైతే ఫుల్గా తిన్నాము. భలే అనిపించింది అది తినడం మాత్రం నాకు కూడా. కానీ కష్టపడ్డా అండి, 2-3 అవర్స్ కష్టపడ్డా, మామూలు కష్టపడలేదు. అప్పుడు వీడియో ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఇవి చేయడమే టైం టేకింగ్ ఎక్కువైపోయింది. ఇక వీడియో తీసుకుంటే ఏమైపోతుంది అనేసి అప్పుడు చేయలేదు. బట్ ఇప్పుడు ఇవన్నీ ఈజీగా చేసేస్తాలేండి, ఎంత ఒక 10 or 15 minutesలో టోటల్గా చేసేస్తా. ఎందుకంటే చేతులు అలవాటు పడ్డాయి వర్క్ చేయడానికి, అండ్ అలా ఏమేమి చేస్తే ఎలా ఉంటుందని కూడా అలవాటు పడ్డాం కదా. సో అందుకనేసి ఇక అన్నీ అలవాటు ఉన్నది కాబట్టి గబగబా అన్నీ తెలిసిన ఐటమ్స్ అన్నీ సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇంట్లో ఉంటాయి కాబట్టి వెంటనే వేసేస్తూ ఉన్నాను. ఇవి చేసేసాకైతే పిల్లలకి ఇచ్చాను. చాలా చాలా హ్యాపీ తిన్నాడు. మా చిన్నోడు ఫస్ట్ అద్దన్నాడు, కానీ తర్వాత కూడా మమ్మీ నేను తింటా అనేసి వాడు కూడా తిన్నాడు. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. నేను తినలేదండి, కొన్నే తిన్నా, ఎక్కువ తినలే. ఎందుకంటే నాకు భయము, నాకు థైరాయిడ్ ఉంది, మిల్ మేకర్ తినద్దు అంటారు. సో అందుకే కొంచెం ఎక్కువ తినలేదు. తిన్నామంటే తెల్లరంగా ఫేస్ ఇట్లా లావు వచ్చేస్తుంది. అట్లా వచ్చేకన్నా తినకుండా ఉంటే బెటర్ కదా అని. కానీ చూస్తూ ఉంటే పానం కొట్టేసుకుంటుంది అబ్బా. బట్ ఏం చేస్తాం, అలా అలా తినేస్తాం అంతే, ఏం చేసేది ఏం లేదు. కానీ చాలా అంటే చాలా క్రిస్పీ వచ్చేసినాయి. ఇక ఈ వర్క్ అంతా అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ వర్క్కి అయితే మొదలు పెట్టేశాను. సో ఇది వీడియో నష్టం మాత్రము తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్ ఉంటుంది అబ్బా. మీరు ఇచ్చే లైక్ తోటి నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేసేసుకోండి. బాయ్.